ఇది నిజంలో ఇప్పుడు ఆర్బీఐ చుట్టూ అల్లుకున్న వివాదాలను విశ్లేషిద్దాం. బ్యాంకులకే బ్యాంక్ అయిన ఈ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఆర్థిక రంగంలో నిపుణులనే గవర్నర్గా నియమిస్తారు. ఇది సెంట్రల్ బ్యాంక్ అయినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పెత్తనం చెలాయించడానికి వీలుండదు. అయితే నరేంద్ర మోడీ సర్కారు గతంలో అందులో వేలెట్టే ప్రయత్నాలు కూడా సాగించింది. కీలకమైన సెక్షన్ 7లో సవరణ ద్వారా పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంది. ఇంతకీ మోడీ సర్కారు ఏం ఆశించి ఆర్బీఐపై కన్నేసింది? దేశ ఆర్థిక వ్యవస్థ తన చేతుల్లోనే ఉందని తెలిసినా ఆర్బీఐ ఎందుకు ఎడమతంగా వ్యవహరించింది? లోతుల్లోకి అనేక ఆసక్తికరమైన కోణాలున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లోని సెక్షన్ 7 చుట్టూ గతంలో వివాదం నడిచింది. 7/1 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐ గవర్నింగ్ బాడీకి కేంద్ర ప్రభుత్వం ఏవైనా సలహాలు ఇవ్వచ్చు. 7/2 ప్రకారం గవర్నర్ ఆధ్వర్యంలో ఆ వ్యవస్థ సక్రమంగా నడిచేలా పర్యవేక్షించవచ్చు. అంతకు మించి దాని స్వతంత్రత దెబ్బతినేలా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉండదు. కానీ ఇందులో సవరణలు చేపట్టి ఆ డబ్బులు పెట్టెలో చేతులు పెట్టేందుకు పాలకులు ప్రయత్నించారు. ఆర్బీఐ గవర్నర్లకి నరేంద్ర మోడీ సర్కారుకు మధ్య కొన్నాళ్లుగా ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం ఆర్బీఐ స్వతంత్రతను దెబ్బతీస్తోందంటూ గతం నుంచి విమర్శలున్నాయి. 2016లో ప్రధాని మోడీ ఆకస్మికంగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కనీసం ఆర్బీఐ గవర్నర్కైనా తెలియదన్న విమర్శలున్నాయి. ఆ తర్వాత కొన్ని బ్యాంకుల బెయిలౌట్ ప్యాకేజీల విషయంలోనూ విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఇలాంటి అసహనంతోనే డిప్యూటీ గవర్నర్ వీరాల ఆచార్యలు రాజీనామా చేయడం గతంలో చర్చకు దారితీశాయి. పూర్తి స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న ఆర్బీఐ గవర్నర్లకి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు ఘర్షణాత్మక వాతావరణం కొత్త కాదు. 1949 నుంచి 57 వరకు ఆ పోస్టులో ఉన్న బి సుబ్బారావు అప్పటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారితో విభేదించి వైదొలిగారు. ఇందిరాగాంధీ నియమించిన ఆర్బీఐ గవర్నర్ కేఆర్ పూరి ఆ తర్వాత జనతా సర్కార్తో పడక తప్పుకున్నారు. 1990లో ఆర్ఎన్ మల్హోత్రా, 2003లో బిమల్ జలాన్ బాధితుల నుంచి వైదొలగడానికి సర్కారు పెత్తనమే కారణం. ఆర్బీఐ దగ్గరున్న 9 లక్షల కోట్ల సంపదలో మిగులు నగదును ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న దానిపైనే చిచ్చు. 2018లో అనేక పరిణామాలు ఈ రెండు వ్యవస్థల మధ్య రగడను మరింత పెంచాయి. అందులో ప్రధానమైనది వడ్డీ రేటు. అనేక వర్గాల నుంచి డిమాండ్ ఉన్న ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం లేదన్న దానిపై మోడీ సర్కారు నుంచి అసంతృప్తి వెల్లువెత్తింది. ఈ వ్యవహారం తన స్వతంత్ర అధికారం అనుకున్న ఆర్బీఐ మొదట్లో సానుకూలత చూపించలేదు. అయితే శక్తికాంత దాస్ పగ్గాలందుకున్నాక వరుసగా వడ్డీ రేట్లు తగ్గించి ఊరట కలిగించారు. ఆ తర్వాత ఎన్సీపీల విషయంలో పేచీ తారా స్థాయికి చేరింది. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఎన్సీఏల విషయంలోనూ రుణాల మంజూరులోనూ ఆర్బీఐ కఠినంగా వ్యవహరించింది. నిరర్ధక ఆస్తులు ఏకంగా 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం వల్ల బ్యాంకులు పనిచేయలేని పరిస్థితి తప్పదని ఆర్బీఐ హెచ్చరించింది. బ్యాంకులు జాగ్రత్త పడకపోతే మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందింది. అయితే రుణాల మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తే కొన్ని బ్యాంకులు ఇబ్బందుల్లో పడతాయని అప్పట్లో ప్రభుత్వం భావించింది. దీనిపైన వివాదం తప్పలేదు. ఇక బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ కుంభకోణం తర్వాత మరిన్ని విభేదాలు తలెత్తాయి. ఆర్బీఐ పైన నిఘాకు సంబంధించిన పాలసీల గురించి ప్రభుత్వం ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వ బ్యాంకులపైన నిఘా పెంచే విధంగా తమ అధికార పరిధి పెంచాలని అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కోరారు. అలా చేస్తేనే ప్రభుత్వ బ్యాంకులు కూడా ప్రైవేటు బ్యాంకుల మాదిరిగా పని చేస్తాయన్నది ఆయన వాదన. ఈ వాదనతో సర్కారు పెద్దలు ఏకీభవించలేదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు బకాయిలు చెల్లించలేనప్పుడు ఆదుకోవాలని కేంద్రం కోరితే ఆర్బీఐ పట్టించుకోలేదు. లిక్విడిటీ సమస్య తలెత్తినప్పుడు కూడా ఘర్షణాత్మక వైఖరినే అవలంబించింది. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో క్యాష్ లిక్విడిటీ తగ్గిపోయింది. దీంతో అనేక పరిశ్రమలు, మరీ ముఖ్యంగా మధ్య చిన్న తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడింది.
నిబంధనలు సరళతరం చేయాలని అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ పదే పదే చెప్పినా ఆర్బీఐలో స్పందన లేకపోయింది. ఆర్బీఐ పరిధులకు గిరి గీయాలన్నది మోడీ సర్కార్ ఆలోచన. ప్రభుత్వ పర్యవేక్షణ పేరుతో ఎలాగైనా ఈ కేంద్రీయ బ్యాంకు కీలక విధుల్లో వేలు పెట్టాలన్న ధోరణి. అయితే దాని స్వతంత్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించడం మంచిది కాదన్నది విపక్షాలు, నిపుణులు చెప్తున్నమాట. కానీ ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య నియంత్రణ వ్యవస్థ, విదేశీ మారక నిర్వహణ వంటి కీలక విధుల పర్యవేక్షణకు మాత్రమే ప్రత్యేక కమిటీలుండాలని సూచించామంటుంది ప్రభుత్వం.